శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అన్న. చాలా బాగున్నారు, చక్కగా. రైట్. ఇక ద్వాదశ రాశులకి కూడా గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. తప్పకుండా. మరి మకర రాశి వారికి గురువు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారండి? మకర రాశి వారికి సప్తమ స్థానం గురువు. అందువల్ల ఏంటంటే మంచి ఫలితాలు ఇస్తారు. ఎందుకంటే ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ మార్పులు జరగడము, ఆ మార్పులు జరిగి వీళ్ళకి మంచి ఉన్నతమైన స్థానాల్లో కలగడము, ఎక్కడ అగౌరవంగా అయిందో వీళ్ళకి అక్కడ గౌరవం రావడం, ఇవన్నీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు వీళ్ళకి సప్తమ స్థానం అవుతుంది. దానివల్ల ఏంటంటే ఎమోషన్ బాండింగ్ ఉండే సంస్థల్లో వెళ్ళడం అవుతుంది. అంటే ఏంటంటే ఎదురు పని చేస్తామని డబ్బులు ఇచ్చాను పంపించేసా అన్నట్టు కాకుండా ఆయన వర్క్ చేసినందుకు వాల్యూ ఉంది కదా అని చెప్పి అవతల వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశం. కొత్త ఉద్యోగాల్లో కానీ వెళ్ళారంటే వీళ్ళకి అక్కడ జరిగే కొత్తగా ఉండే బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే ఎమోషన్తో ఉంటారు. అందువల్ల ఏంటంటే వీళ్ళకి మంచి ఫలితాలు అని చెప్పచ్చు. చక్కగా ఉద్యోగాల్లో మార్పులు కానీ, వ్యాపారంలో మార్పులు కానీ, వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళకి కానీ అనుకూలత కానీ, ఇవన్నీ కొన్న వీళ్ళకి గురువు ఒక మంచి ఫలితాలు ఇస్తారు. వీళ్ళకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీళ్ళకి ఒక మంచి ఆశ అని చెప్పచ్చు గురువు గారు. ఎందుకంటే ఈ స్థానంలో రావడం వీళ్ళకి మళ్ళీ మళ్ళీ ఆ స్థానంలో గురువు గారు రావాలంటే 12 ఏళ్ళు పట్టేస్తుంది. అవును. సో వాళ్ళ కష్టాలు తీర్చుకునే మార్గం గురువు ఒక్కటే సోర్స్. సో ఏంటంటే వీళ్ళకి అసలు ఎమోషన్గా మాట్లాడలేదు. అవతల వాళ్ళు చాలా దైవం అంటే ఇప్పుడు చాలా మందికి మకర రాశి వాళ్ళకి ఏంటంటే భగవంతుడి మీద పెద్ద నమ్మకం ఉండదు, ప్రాక్టికల్గా నమ్ముతారు. భగవంతుడు అంటే పొద్దున్న లేచాం, దండం పెట్టుకున్నాం, పూజ చేసాం, అంతవరకే చాలు. మరి ఆయన వెళ్ళి నాకు అది ఇది అన్ని ఆయన అడగకూడదు అనే తత్వం అనమాట. అంటే చేసాం కదా, మనం చేసేది చేస్తాం, ఆయన చేసేది ఆయన చేస్తారు. స్పెషల్గా వెళ్ళి నాకు ఇది కావాలి ఇది కావాలని అడగకూడదు అనే తత్వం. అంటే దీంట్లో నమ్మకం అనేదానికంటే కూడా ప్రాక్టికల్ గా ఉంటారు. చాలా ప్రాక్టికల్ గా మంచి బ్యూటిఫుల్ క్వాలిటీ ఇది. ఆ క్వాలిటీ మంచి క్వాలిటీ, కానీ ఎదురు వాళ్ళకి అది క్వాలిటీగా అనిపించదు. అది ఏంటి ఎలా అంటున్నారు చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే విధానం కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా చెప్పండి, మీరు రేపు వెళ్ళి దేవుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి మొక్కండి ఖచ్చితంగా పని అయిపోద్దండి, నాకు వెళ్ళాలనిపిస్తే నేను వెళ్తాను, నేను దండం పెట్టుకుంటాను. అంతేగాని మీరు చెప్పిన పనికే వెళ్ళి నేను దండం పెట్టుకుని అది అడగాలి ఆయన అడగడం అన్నది అది నాకు నచ్చితే నేను చేస్తాను, అది మీరు చెప్పడం ఏంటండి, అలా బలవంతం చేస్తారేంటండి మీరు అని అడుగుతారు. అది ఎదుటి వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది. ఈ తత్వం వల్ల వాళ్ళకి నమ్మకం లేదేమో అనిపిస్తుంది. కానీ వాళ్ళకి భగవంతుడు బాగా నమ్ముతారు, కానీ మిగతా మనుషులు చెప్పే మాటలు నమ్మరు, భగవంతుని నమ్ముతారు. ఎందుకని కర్కాటక రాశి వాళ్ళలో ఇప్పుడు కర్కాటక రాశి బాసులు వీళ్ళకి వస్తారు కనుక ఇప్పుడు వాళ్ళు చెప్పింది నమ్మాలి వీళ్ళు. అవునండి, నేను పొద్దున్నే గుడికి వెళ్ళి దండం పెట్టుకొచ్చాను ఖచ్చితంగా అని చెప్తే వాళ్ళు హ్యాపీ. సార్ నేను వెళ్ళాలంటే నేను వెళ్తాను కదా, మీరు చెప్తే నేను వెళ్ళాలంటారు, అలా వెళ్ళాను సార్ అంటే వాళ్ళు బాగా ఫీల్ అవుతారు. అదేంటి దీనికి ఏ ఎమోషన్ లేదంటే ఏం చెప్తాను చెప్పేసి. అందుకే కొత్తగా వచ్చే పరిచయాలు, కొత్త పరిచయాలు అన్నీ కూడా ఒక ఎమోషన్తో పరిచయం అవుతారు. ఆ ఎమోషన్ వీళ్ళు క్యారీ చేస్తే వీళ్ళు అదృష్టవంతులు. లేదా ఆ ఎమోషన్ మనతో సంబంధం లేదు, నా ఎమోషన్ నాది ఇంపార్టెంట్ అనుకుంటానా, సేమ్ యథావిధిగా తన జీవితంలో ఏ మార్పు ఉండదో అలాగే జరుగుతుంది. సో ఇప్పుడు మకర రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళ కాంబినేషన్స్ ఏంటంటే ఇది పూర్తి ఎమోషన్, ఇది పూర్తి ప్రాక్టికల్. ఈ ప్రాక్టికల్ నుంచి ఎమోషన్కి వీళ్ళు మారితే వీళ్ళ అదృష్టాన్ని ఇంకా ఎవరు కూడా అంతుపట్టలేరు. అంత బ్రహ్మాండంగా ఉంటుంది అదృష్టం, బాగుంటుంది. ఆరోగ్యం ఎలా ఉంటుందండి మకర రాశి వారికి? ఖచ్చితంగా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్న, బాగుంటుంది ఆరోగ్యం. కాకపోతే అంటే వీళ్ళకి ద్వితీయ స్థానంలో రాహు ఉండడం వల్ల తెలియకుండానే ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. అది ఆహారం వల్లే వస్తుంది. తెలియకుండా ఏదైనా తిన్నాం అనుకోండి, అది పడక స్కిన్ ర్యాష్ లా వచ్చి, స్కిన్ ఎలర్జీలా వచ్చి, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక తీసుకున్నప్పుడు కొంచెం పాటించడం నియమాలు ఏంటంటే ఆహారం బయట తినకుండా ఇంట్లో తినడం, మాక్సిమం ఇంట్లో తినడం అనేది వీళ్ళకి మంచి కలిసి వస్తుంది. ఈ బయట తినే ఆహారం వల్ల కదా, ఆయిల్స్ వల్ల కదా ఇబ్బందులు వచ్చేవి. ఈ వీళ్ళకి ఆ ప్రమాదం అనేది రాహు ఒక్క ప్రమాదం వల్ల ఉంది. ఏదో ఒక మాయపడి ఇబ్బంది పడేది, అదొక్కటి తప్ప మిగతా విషయాలు బాగుంది. మరి ఈ విషయాల్లో కూడా సానుకూల ఫలితాలు ఉండటం కోసం ఎటువంటి ఆరాధన చేసుకోవాలి? వీళ్ళు ఖచ్చితంగా గణపతిని ఆరాధన చేసుకోవాలి. ఖచ్చితంగా గణపతి ఎక్కువ ఆరాధన చేయడం వల్ల వాళ్ళు ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో వీళ్ళకి ఆలోచన, ఆ శక్తిని ఆయన ఇస్తాడు. జనరల్గా వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ అది అందరికి నచ్చదు. ఇప్పుడు కర్కాటక రాశిలో గురువు ఉన్నంత కాలం వీళ్ళకి జరిగే ప్రతి ఒక్క మనుషులు ఎక్కువ ఎమోషన్ తోటి పరిచయం అవుతారు. వీళ్ళు చాలా ఎమోషన్ వాళ్ళు. సో వాళ్ళు తగ్గట్టుగా మనం మాట్లాడాలి అంటే గణపతి ఆరాధన గట్టిగా చేస్తే వీళ్ళు చాలా గట్టిగా పొద్దున్నే తెల్లవారుజామున లేచి 4కి స్నానం చేసేసి 5 నుంచి 6 లోపు గణపతిని ప్రార్థన చేయడం వల్ల
ఆ రోజంతా వీళ్ళకి అన్ని అనుకూలంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. Right. వీళ్ళు ఆ పని ఈ మాసం అంటే గురువు కర్కాటక రాశిలో ఉన్నంతకాలం చేస్తే వీళ్ళ జీవితంలో వీళ్ళు చూడలేనన్ని మార్పులు వీళ్ళు చూడగలుగుతారు. మంచి అలాగే మార్పులు. జయప్రద గారు, గురువు యొక్క మార్పు జరగబోతోంది. రేపు జూన్ 2వ తారీఖున గురువు కర్కాటక రాశి ప్రవేశం జరగబోతోంది. మరి దీని ద్వారా ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో మీ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి అంతకన్నా ముందు గోచారం ఒక్కసారి క్లుప్తంగా చెప్పండి. గురువు ఎప్పుడు రాబోతున్నారు, అంటే ఇంకా మిగిలిన మేజర్ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి. తప్పకుండా అన్న. సో గురువు మార్పు అనేది అందరికీ మంచి శుభవార్తలు, శుభకరమైన విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యూటిఫుల్. ఎందుకంటే గోచారీత్యా చూసుకుంటే శనేశ్వరుడు మీనరాశిలో ఉండడం, గురువు కర్కాటక రాశికి మారడం, ఈ రెండు కూడా మేజర్ గ్రహాలు. యాక్చువల్లీ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి, ఒక జీవితంలో ఒక ఆధారం కావాలి అంటే శనేశ్వరుడు ప్లస్ గురువు ఇద్దరు ఉండాలి. వీళ్ళిద్దరు అనుగ్రహం ఏంటంటే ఈయన క్రమశిక్షణ నేర్పిస్తాడు, ఈయన సంతోషంగా ఉండాలని నేర్పిస్తాడు. సో ఎలా చేసుకోవాలో నేర్పిస్తాడు. అందుకని ఈ రెండు గ్రహాలు కాంబినేషన్ ఈ మధ్యన ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అందరికీ. అన్ని రాశుల వాళ్ళకి, ఈ ఒక్క రాశి అని కాకుండా మనం ఒక్కొక్క రాశి తర్వాత ఇప్పటికీ చెప్తాం, కానీ అన్ని రాశులకి ఫలితాలు బాగుంటాయి. రాహుకేతువులు ఒకరు, రాహుకేతువులు ఇద్దరు కొన్న కాంబినేషన్స్ ఏంటంటే కేతువు అనే సింహరాశిలో ఉండడం ఒక విధంగా మంచిది, చెడు అయితే కాదు. అలాగే రాహు కుంభరాశిలో ఉండడం కూడా మంచి, చెడు అయితే కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని రాశులకి అవి యాంటీగా పనిచేస్తాయి. కానీ ఇప్పుడున్న కాలగమనంలో ఈ 4 గ్రహాలు కాంబినేషన్ అనేది ఒక అద్భుతంగా పనిచేస్తాయి. అది చాలా విషయాల్లో మనకి ముందు ముందు వెళ్తున్న కొద్దీ చెప్తూ ఉంటాం మీకు అన్ని విషయాలు. తప్పకుండా రాశుల వారీగా మనం మాట్లాడుకుందాం. ఒక బంగారం విషయం ఒకటి చెప్పండి, మళ్ళీ ఇంకేమైనా పెరుగుతుందా ఉచ్చ స్థితిలోకి మరి గురువు వెళ్ళటం రీత్యా? బంగారం అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఉచ్చ స్థితిలో గురువు రావడం అనేది కాదు, కానీ ఇక్కడ అంటే బంగారానికి కారకుడు గురువు కదా, బంగారం కారకుడు గురువు అయినప్పటికీ కూడా బంగారం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది అన్న. అయితే ఇప్పుడే బాగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. దీనికి కారకత్వం ఏంటంటే గురువు ఒక్కలే కాదు, ఇక్కడ గురువు, శనేశ్వరుడు, రాహు, కేతువు, ఈ 4 గ్రహాలు కాంబినేషన్ ఏవైతే ఉన్నాయో దాని వల్ల ఈ విపరీత విపత్తులు. దీంట్లో మనం బంగారం పెరగడం అనేది ఉందా, చాలా దారుణంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి వినడం ఏంటంటే 1,55,000 1,60,000 చెప్తున్నారు, అది 1,40,000 1,30,000 దింపుతారు మధ్యలో. తర్వాత ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ఇయర్ అవుతుందో 2 లక్షల దాకా వెళ్తుందంట. సో బంగారం పెరిగే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. మోడీ గారు చెప్పినట్టుగా కొన్నాళ్ళు ఆగడం బెటర్ అంటారా ఇన్వెస్ట్ చేయడానికి? ఖచ్చితంగా ఆగితే ఆయన చెప్పిన విషయము చాలా లోతుగా ఆలోచించి చెప్పారు ఆయన. నిజంగా ఇది మనకు సందేశం కూడా. ఎందుకంటే ఒక బంగారమే కాదు, చాలా ఈ రవాణా సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో మనకి మొబైల్స్ తీసుకోండి, తర్వాత పెట్రోల్ డీజిల్ తీసుకొని, ఇవన్నీ తగ్గించడం వల్ల మన భవిష్యత్తుకి మన పిల్లలకి మనం మంచి దారి చూపించే మనం అవుతాం. లేకపోతే అన్యాయంగా బలైపోయిన మనం అవుతాం. ఇది 100% చాలా అద్భుతంగా తెలియజేశారండి, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో కుంభరాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః.